ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక కాకి గూడు కట్టుకుని తన పిల్లలతో ఆనందంగా నివసిస్తూ ఉండేది. అదే చెట్టు కింద ఒక పాము కూడా పొట్టను ఏర్పరచుకొని అందులో నివసిస్తూ ఉండేది. ఇలా ఉండగా ప్రతిరోజు కాకి తన పిల్లలకు ఆహారం కోసం బయటకు వెళ్ళి తర్వాత ఆహారాన్ని పిల్లలకు తెచ్చి పెట్టేది. ఇది పాము గమనించింది. ఆ మరునాడు కాకి బయటకు వెళ్ళినప్పుడు ఈ పాము ఆ కాకి పిల్లలన్నిటినీ తినేసింది. కాకి ఎప్పట్లాగే వచ్చి చూసేటప్పటికీ పిల్లలు లేరు. దానికి అర్థమైంది పాము తినేసింది అని. అది ఎంతో బాధపడి ఈ పాముకి బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఒక రాజభవనం కనబడింది. ఆ రాజభవనంలో రాణిగారు స్నానం చేస్తూ ఉన్నప్పుడు రాణిగారి హారాన్ని ఇది నోట కరుచుకుని ఎగురుకుంటూ భటులు చూస్తూ ఉండగా తన పుట్టపైపు వెళ్ళి ఆ పుట్టలో హారాన్ని పడేసింది. భటులు ఇది చూసి ఆ పుట్టను తవ్వి పాముని చంపి ఆ హారాన్ని పట్టుకు వెళ్ళిపోతారు. ఇది చూసి కాకి పాముకి తగిన శిక్ష పడిందని సంతోషించింది. కాబట్టి పిల్లలు, మీరు కూడా తెలివిగా ఉంటే ఎంతటి శత్రువునైనా జయించవచ్చు అని తెలుసుకోండి.